మన సోలాపూర్ పుణ్యభూమిలో తరచూ సంత మహాత్ములు వస్తుంటారు. వారి అమృతవాణిలో భక్తులను పరవశింపజేస్తారు. సత్కార్యాలు చెయ్యమనే మంచి సందేశాలను వారు అందిస్తారు. అందుకు గొప్ప ఉదాహరణగా నీలం నగర్లోని తెలుగు ప్రవచన కార్యక్రమం అని చెప్పవచ్చు. నవదుర్గా దేవస్థాన్ మరియు MIDC వాకింగ్ గ్రూప్ నీలం శ్రమజీవి నగర్ శివగణేష్ మందిర ప్రాంగణంలో తేదీ 29 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ 2023 వరకు పరమ పూజ్యులైన శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వ్యాస్ ఆశ్రమం పీఠాధిపతి ఏర్పేడు ఆంధ్రప్రదేశ్ వీరి తెలుగు ప్రవచన ఎంతో ఘనంగా సంపన్నమైంది. హరిభక్త పరాయణులు నరసింహానంద గజల్ మహారాజ్, అలాగే శ్రీ అసంగానందగిరి స్వామీజీ మరియు శ్రీ బ్రహ్మ విద్యానందగిరి స్వామీజీ, హరిభక్త పరాయణులు రాకేష్ అన్నం మహారాజ్ వీరి ఆశీర్వచన కూడా ఇక్కడ నెరవేరింది. 18 పురాణాల యొక్క సారం వేదవ్యాస భగవానుడి 2 వచనాలని చెప్పింది. పరోపకారం పుణ్యం, పరులను పీడించేది పాపం. కాబట్టి ఒక ప్రాణికి సత్సంగం నందు ప్రవేశపెట్టేది, సన్మార్గం నందు ప్రవేశపెట్టేది నిజమైన దయ, కరుణ, పరోపకారమైన విషయం ఉన్నది. కాబట్టి ఒక ఇలా ఎరుకున్న వాళ్ళు వచ్చిండ్రు, ఎరకలేని వాళ్ళ గురించి ఎరకపరిచి శ్రద్ధాభక్తితోటి ఈ 3 రోజుల కార్యక్రమం విని జీవితాన్ని ధన్యప్రదం పుణ్యప్రదం చేసుకున్నారు గాక. మనకు సృష్టి మాట ఏమని చెప్తుంది? ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మనే దర్శించదగినది. దర్శించదగినది అని అంటే ఏ విధంగా ఎదురుగా మనకు ఒక ఘటం ఉన్నది, ఒక పటం ఉన్నది, పలానా వస్తువు ఉంది, దాన్ని మనం కళ్ళతో దర్శించుకుంటున్నాం. కానీ ఆత్మదర్శనం అలా కాదండి, సాక్షాత్కార యోగ్యం. కానీ కళ్ళకు కనపడేది కాదు. मनाला 3 दोष आहेत, मन, विक्षेप आणि आवरण. हे 3 दोष जाण्यासाठी श्रवण करावं लागतं. म्हणून तुम्ही आम्ही भाग्यवान आहोत. याची देही याची डोळा. आमच्या नामदेवराय म्हणतात, जन्माला आल्यानंतर हे शरीर संसारासाठी खर्च केले, परंतु हे शरीर मुख्य संसारासाठी दिलं नाही, धर्म करण्यासाठी दिलेलं आहे. मग आम्ही काय करायला लागलो? कर्म करायला लागलो, धर्म विसरलो. భగవంతుని జ్యోతిష్యవాన్ అని చెప్పాలని చెప్పి ఇది భగవంతుడికి 3వ పాదము అని చెప్పి ఆయన చెప్పి, కాబట్టి నీవు భగవంతుడు జ్యోతిష్యవాన్ అనేటువంటి భావంతో నువ్వు జపధ్యానాలు అర్చన చేసుకున్నట్టు ఉపాసన చేసినట్లయితే నీవు ఆ జ్యోతి స్వరూపుడివే అయిపోతావు అని చెప్పి చక్కగా ఆశీర్వదించి నీకు 4వ పదాన్ని రేపు నీటి కోడి అనేటువంటి ఒక రూపంలో వచ్చి ఉపదేశిస్తానని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. సరే, సత్యకాముడు ఇట్లా ఆ సూర్య భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని బాగా ఆలోచించి బాగా మననం చేశాడు. మెల్లగా అనుభవంలోకి వస్తూ ఉంది అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయో ఆ ముఖంలో వర్చస్సు పెరుగుతూ ఉంది. ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మీ అందరూ ఎంతో త్యాగంగా మీ ధీరత్వాన్ని చూపించారు. మీ జన్మ ధన్యం అన్నమాట. శాంతి మన మనసులో ఎప్పుడు దైవ చింతన జరుగుతూ ఉంటే శాంతంగా ఉంటాం అన్నమాట. అమెరికాలో జరిగినటువంటి సంఘటన, అమ్మగారు మన భక్తురాలు, ఆమె భర్త గారికి కోపం ఎక్కువ, తిడతా ఉంటాడు. ఏమనుకుంటుంది, మా భర్త గారు పతి దేవుడు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ కూడా భగవన్నామమేనని, నేను భగవన్నామాన్ని వింటున్నాను అని ఈమె భగవన్నామం చెప్పుకుంటూ ఆ ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉంటుంది. ఎదురే చెప్పదు, ఎదురు మళ్ళీ తిరిగి తిట్టదు. కొద్ది రోజులకి ఆయన మారిపోయి, అమ్మా నువ్వు దేవతలాగా ఉన్నావు, నేనేమి అననని ఎంతో ప్రేమంగా గారంగా చూస్తుంటూ ఉన్నాడనమాట. ఆమెకు ఆశ్చర్య ఆనందాలు కలిగి, స్వామీజీ మా భర్త గారు మీ దైవంగా మారిపోయినారని మా అమెరికా వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ధనం ఇచ్చింది అనమాట. ఏంటమ్మా చాలా ఎక్కువ ధనం ఇస్తున్నామంటే, మా భర్త గారు మారిపోయినాడు స్వామి మీ దైవల్ల అని చెప్పింది అనమాట. అందుకని మనం శాంతంగా ఉన్నట్లయితే ఎదటవారి కోపం కూడా తగ్గిపోతుంది అన్నమాట. 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మహాఆరతి నెరవేరింది. మృత్యుంజయ యజ్ఞం కూడా ఇక్కడ సంపన్నమైంది. దాంతోపాటే బ్లడ్ క్యాంప్, వేదిక్ క్లినిక్ యొక్క
డాక్టర్ చైతన్య నాగేష్ మహంకాళ్ మరియు డాక్టర్ యాజ్ఞవల్క్య మహంకాళ్ ఈ యొక్క బంధువులు వచ్చిన భక్తుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 3వ రోజు స్వామి యొక్క పాదపూజ, తులాభార కార్యక్రమం, పాద దర్శనం, సత్కారం ఇలాంటి కార్యక్రమాలు నెరవేరాయి. ఓంకార భజని మండలి వారి తరపున భజన సంధ్య జరిగింది. నర్సింగ్ సకినాల్ వీరి తరపున మహాప్రసాదం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రముఖులు, మహంకాళ్ పరివార్, నవదుర్గా దేవస్థానం ట్రస్టీ మరియు MIDC వాకింగ్ గ్రూప్ యొక్క పదాధికారులు, కార్యకర్తలు, భక్తగణులు బహుసంఖ్యలో హాజరైనారు. ఇదే వేదికపై అయోధ్య నుండి తెచ్చిన మంగళ అక్షద కలశం యొక్క పూజను కూడా చేయడం జరిగింది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, శబరి వీరి వేషభూషల్లో వచ్చిన చిన్నారులు అందరి లక్ష్యాన్ని కేంద్రీకరించుకున్నారు. జై శ్రీరామ్ అనే నినాదంతో అక్కడి వాతావరణం అంతా దదరిల్లిపోయింది.